వారసత్వంగా వచ్చిన ఆస్తులపై హక్కుదారుల ఫోటోలే ఉండాలి కానీ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా తన ఫోటోలు వేసుకున్నారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి మండలం కొత్తపల్లిలో శుక్రవారం రైతు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలో 700 పాసు పుస్తకాలు అందించాల్సి ఉండగా మొదటి దశలో 543 మందికి పంపిణీ చేశారు. వీటిని ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలకులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నారు. నాటి ముఖ్యమంత్రి ప్రచారం పిచ్చితో పాసు పుస్తకాలపై, పొలాల హద్దురాళ్లపై తన ఫోటోలను దుర్మార్గంగా వేసుకున్నట్లు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అసలు హక్కులు లేకుండా చేసే ప్రయత్నం చేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను సవరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో చారిత్రాత్మకంగా రాజముద్రతో పక్కా ఆధారాలతో పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లోనూ అనేక భూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిగిలిన వారికి అన్ని కరెక్ట్ చేసి పాసు పుస్తకాలు ఇస్తారని చెప్పారు. తహసీల్దార్ శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ, ఉప తహసీల్దార్ మురళీధర్ రాజు, కొత్తపల్లి టీడీపీ నాయకులు పొన్నంగంటి రవీంద్రనాథ్, రాజా, మార్కండేయులు, రైతులు పాల్గొన్నారు. ఈ రోజున కొత్తపల్లి గ్రామం పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు నియోజకవర్గంలో 2 గ్రామాలు నిర్ణయిస్తే అందులో ఈరోజు ఈ గ్రామానికి మొన్నే వచ్చాను. మరలా కూడా ఈ రోజున వచ్చి మీతో అందరితో కూడా కలవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావటం జరిగింది. గత ప్రభుత్వం విధ్వంసమైనటువంటి ప్రభుత్వం మన పొలాలని హద్దులు మొదలుకొని పాస్బుక్ల వరకు కూడా వాళ్ళ పేర్లు వేసుకున్నటువంటి పరిస్థితి. హద్దురాళ్ళు వేస్తే హద్దురాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్లు మన తాత ఇచ్చిందో, తండ్రి ఇచ్చిందో, మనం కొనుక్కున్నదో, వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి మీద మన బొమ్మ ఉండాలి, లేదా మన తల్లిదండ్రుల బొమ్మ ఉండాలి, లేదా రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్ణకుమమైనటువంటి మన చిహ్నం ఉండాలి. అంతేగాని ముఖ్యమంత్రులు వస్తుంటారు, పోతుంటారు. కానీ మన పాస్బుక్ మీద దుర్మార్గమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకున్నారు. అంటే హద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. మళ్ళా కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కమిటీలు, ప్రైవేట్ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పుడైనా గవర్నమెంట్ కి అవసరం వచ్చినప్పుడు ఆ భూములు కూడా తాకట్టు పెట్టుకుని లోన్లు తీసుకునేటట్టుగా టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. మనది భూమిని ఎవరో పేర్ల మీద పెట్టుకోవడం సమంజసం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం. ఫోటోలు కాదు, ఆంధ్రప్రదేశానికి సంబంధించినటువంటి చిహ్నమైనటువంటి గుర్తునే పెట్టి పాస్బుక్లు, రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్లే ఇవ్వాలని, ఖర్చుకి వెనకాడకుండా తాను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని సవరిస్తూ దానివల్ల ఈ రోజు 17 కోట్ల రూపాయలు మన జిల్లా ఖర్చు. ప్రజలు ఓటేసి గెలిపించేది జవాబుదారీతనంగా, ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్ప నిద్రలేసి మా ఫోటోలు, మాయా వ్యక్తిగత విషయాలు వేసుకోవడం సమంజసం కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ పాస్బుక్లు అన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళా కొత్త పాస్బుక్లు ఈ రోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాకుండా చాలా సమస్యలు ఉండిపోయాయి. ఈ రోజు భూమికి విలువ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం టాలరెన్స్ కింద ప్లస్ ఆర్ మైనస్ ఎకరాకి 2 సెంట్లు అటు ఇటు పడ్డా రికార్డులో తప్పు లేదనేది రెవెన్యూ రికార్డ్స్. కానీ ఈ రోజు మనకేమో నిద్రలేసి కష్టపడే మనకి 1 సెంటు తగ్గినా కూడా మన బాధ. ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ ని మనం కానీ ఈ క్యూఆర్ కోడ్ ఉంది అంటే మీ పొలము ఎలా ఉందనేది కూడా ఇక్కడ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మీ పొలం ఎన్ని గెనాలు ఉన్నాయి, ఎన్ని వంకర్లు ఉన్నాయి, ఆ వంకర్లకు సంబంధించిన లాంగిట్యూడ్, లాటిట్యూడ్, మనకున్నటువంటి దిక్కులు 8 దిక్కులు ఉంటే 8 దిక్కుల హద్దులు ఎవరు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఆగ్నేయ, ఈశాన్యం, వాయువు, నైరుతుల్లో ఎవరెవరు ఉన్నారు. కాబట్టి అన్ని కూడా ఈ రోజున ఈ పాస్బుక్ లో పొందుపరిచి ఈ రోజు మీకు ఈ పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క పాస్బుక్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. అంటే ఒక రాజముద్రతోటి అంటే దాన్ని ఇక నకిలీ కూడా రాకుండా ఉండే విధంగా ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క పాస్ పుస్తకాలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున మన గ్రామంలో 712 అంటే 712 మందికి గాను దాదాపుగా 543 మందికి పాస్ పుస్తకాలు రావడం జరిగింది. ఏవైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఈ యొక్క పాస్బుక్ డ్రాఫ్ట్ ప్రింటింగ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క అంగీకారంతో ఆ డేటా మొత్తం కూడా కరెక్ట్ గా ఉంది అని చెప్పేసి సర్టిఫై చేసుకున్న తర్వాతనే ఈ యొక్క పాస్బుక్ లో ముద్రణ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్వే చేశారు, రెవెన్యూ రికార్డు తయారు చేశారు. దాని తర్వాత సుమారు 115 సంవత్సరాల తర్వాత మళ్ళీ గతంలో మనం సర్వే చేసినప్పుడు చైన్ల సహాయంతో సర్వే చేసింది. కొత్త టెక్నాలజీ వచ్చిందనే కారణంతో మళ్ళీ కొత్తగా గత 4 ఏళ్ళ నుంచి రీసర్వే చేస్తూ ఉంటే మన కొత్తపల్లి గ్రామంలో 2023 సంవత్సరంలో మనం రీసర్వే చేసుకున్నాం. మన కావలి మండలం మొత్తం మీద కూడా ఆనిమడుగు, మన్నని, దిన్నె, కొత్తపల్లి 3 గ్రామాలు మనం రీసర్వే చేసుకుంటే కొత్తపల్లి గ్రామంలోనే ఆల్మోస్ట్ ఒక 95% భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా మనం టైటిల్ ఇచ్చాం. అయితే ఒక 2-3 కేసులు తప్ప టైటిల్ విషయంలో సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు కానీ ఏదైనా అగ్రిమెంట్ ద్వారా కొన్ని సమస్యలు తప్ప చాలా మంది సాగు చేసుకునే వాళ్ళందరూ కూడా మనం రికార్డులో ఎక్కించాం. అయితే మన కొత్తపల్లి గ్రామంలో ప్రధానంగా విస్తీర్ణ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అంటే ఒక రైతు విస్తీర్ణం పెరిగిందని తగ్గిందని అనేది అంట. గతంలో ఈ విస్తీర్ణ విషయంలో కూడా ఏదైనా సరి చేసేదానికి ప్రభుత్వ మార్గదర్శకాలు ఏ విధంగా ఉండేదంటే పక్క రైతు ఒప్పుకుంటే తగ్గిన వాళ్ళకి ఎక్కించాలని మార్గదర్శకాలు ఉండేవి. కానీ మన ప్రభుత్వం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.